Hi friends, welcome back to my channel. Today we'll discuss about in second year physics intermediate, that is electrostatics. So ఇందులో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎలాగో సేమ్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈవేళ మనం ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఓకేనా ఎలక్ట్రికల్ ఫ్లక్స్ 5E మ్యాగ్నెటిజంలో కూడా ఉంటుంది మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అది 5B. నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా సేమ్ డీటో ఇక్కడ కూడా అంతే. సపోజ్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ డిఫైన్ చేయాలండి, ఇట్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ అండి, ప్లీజ్ ఇట్స్ ఎ స్కేలార్. ఓకేనా? సో ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ స్మాల్ ఏరియా లైక్ దిస్ షీట్, ఓకేనా, లైక్ ABCD తీసుకున్నట్టు ఇది ఒక షీట్, సమ్ ఏరియా. ఓకేనా? నౌ సపోజ్ దీస్ ఆర్ ద electrical lines of forces. For example, these are electrical lines of forces. Now దీనికి ఏరియా వెక్టర్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ పెర్పెండిక్యులర్, దిస్ ఏరియా వెక్టర్. సో దిస్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. అలాగే మ్యాగ్నెటిజంలో కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్ దట్ యాంగిల్ షుడ్ నాట్ బి విత్ ద సర్ఫేస్, ఇట్ షుడ్ బి విత్ ద లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, నాట్ విత్ ద సర్ఫేస్ అండి. ఒకవేళ విత్ ద సర్ఫేస్ ఇస్తే మళ్ళీ మనం మార్చుకోవాలి, 90 - θ వేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఏంటి, ఏరియా వెక్టర్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ సర్ఫేస్. చూడండి, ఇది నా పెన్ చూడండి, స్కెచ్ పెన్ చూడండి ఒకసారి, ఈ స్కెచ్. సో దిస్ ఈజ్ ఏరియా వెక్టర్, యూ కెన్ సీ ఏరియా వెక్టర్ కనిపిస్తుందా, దిస్ ఈజ్ ఏరియా వెక్టర్. ఈ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది, పెర్పెండిక్యులర్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్కి ఎప్పుడు కూడా వెన్ ఇట్ ఈస్ రొటేటింగ్, ఇట్ ఈస్ ఆల్సో రొటేటింగ్. So this area vector is always perpendicular to surface. This is the area vector. Okay na? So ఏంటి ఇప్పుడు, these are electrical lines of forces. These are electrical lines of forces. So angle between electrical lines of forces and area vector. Okay na? Now what is electrical flux? Flux, magnetic flux అలాగే electrical flux కూడా అంతే, it is a scalar quantity. So it is given by E dot A, dot product of these two vectors, electrical vector, that is electrical field intensity, and area vector which is perpendicular surface. So ఈ రెండింటి ఒక డాట్ ప్రోడక్ట్ నే మనం ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అంటున్నాం, phi. సో డాట్ ప్రోడక్ట్ ఎలా ఫైండ్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ E మాడ్యులస్ ఆఫ్ A ఇంటూ కాస్ థీటా. సో మాడ్యులస్ ఆఫ్ E అంటే ఎంత, E మాడ్యులస్ ఆఫ్ A కాస్ థీటా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ phi. సో ఫ్లక్స్, ఎలక్ట్రికల్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్, ఓకేనా, ఇట్స్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అదవుతుందా, ఇట్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో దిస్ ఈజ్ ద జనరల్ ఫార్ములా అండి, దిస్ ఈజ్ ద జనరల్ ఫార్ములా. అదవుతుందా, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడిగేది ఏంటంటే వాట్ క్వాంటిటీ ఇట్ ఈస్, ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఒకటే. అక్కడ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా, ఇక్కడ నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ పాసింగ్ త్రూ ఏరియా. సో ఇట్ ఈస్ ద యాంగిల్ మేడ్ విత్ ద ఏరియా వెక్టర్. ఓకే చూడండి, యాంగిల్ బిట్వీన్ ఏరియా వెక్టర్ అండ్ దిస్, నాట్ విత్ సర్ఫేస్, సర్ఫేస్తో కాదు. ఈ సర్ఫేస్ అంటే ఇది ఏదైతే మనకి ఇచ్చాం, ఇట్ ఈస్ ఆల్వేస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ. అదే మ్యాగ్నెటిజంలో అయితే మనకి సేమ్, అది కూడా చూపిస్తాను చూడండి, మ్యాగ్నెటిజంలో కూడా సేమ్ టర్మ్ వస్తుంది. మ్యాగ్నెటిజంలో అయితే చూడండి, ఇదిగోండి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఇది ఏరియా వెక్టర్. సో ఇదేంటి బీ బార్, సో థీటా. సో ఇక్కడ కూడా ఏంటి బీ డాట్ ఏ, బీ డాట్ ఏ, అదవుతుంది మీకు. సో ఇక బిఏ కాస్ థీటా. సో ఇక్కడ ఏంటి, యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అండ్ ఏరియా వెక్టర్ విచ్ ఇస్ పెర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఏరియా వెక్టర్. సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్లక్స్ ఎప్పుడు గ్రేటర్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సపోజ్ వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ 0 ఎంత 1, కాస్ మ్యాక్సిమం ఎప్పుడు 0 degrees ఉన్నప్పుడు. సో ఫ్లక్స్ ఎప్పుడు ఉంటుంది మనకి, ఇదిగోండి E ఇంటూ ఏ. ఫ్లక్స్ ఎప్పుడు ఉంటుంది మనకి, వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. మినిమం ఎప్పుడు ఉంటుంది, వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 0. కానీ ఇంతకన్నా తక్కువ ఇంకా ఉంది, ఏది 180 degrees. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees, కాస్ 180 ఎంత అండి, -1. సో 90 కన్నా తక్కువ కదా, -1 అండి. సో ఇట్ ఈస్ మినిమం, అంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే రెండు ఎలా ఉన్నాయి,
అర్థమవుతుంది, రెండు ఎలా ఉన్నాయి, ఈ వెక్టర్ ఏ వెక్టర్ ఉన్నాయన్నమాట రెండు, అంటే 180 degrees యాంగిల్, దెన్ ఇట్ ఈస్ మినిమం. మ్యాక్సిమం ఎప్పుడు, దిస్ ఈజ్ మ్యాక్సిమం ఫ్లక్స్. ఓకేనా? సో ఫ్లక్స్కి మీరు యూనిట్స్ కూడా కట్టొచ్చండి. ఇది చూడండి, ఈ స్కేలర్ యూనిట్స్ ఎలాగా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూలో ఈకి ఏంటి ఎఫ్ బై క్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే న్యూటన్ పర్ కూలుమ్. సో ఈకి న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ ఏరియా, ఏరియా అంటే ఏంటి మీటర్ స్క్వేర్, ఇదిగోండి యూనిట్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్, స్కేలర్ క్వాంటిటీ న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఇంకా కావాలంటే వేరే యూనిట్ కూడా ఉందండి ఈకి, ఏంటది చూడండి, వి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే వోల్ట్ పర్ మీటర్ అలా కూడా రాయొచ్చు. సో ఇదే దాన్ని యూ కెన్ ఈవెన్ రైట్ ఇట్ యాజ్ ఈ వోల్ట్ పర్ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్, మీటర్ మీటర్ అంటే వోల్ట్ ఇంటూ మీటర్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ యూనిట్ ఫర్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్, వోల్ట్ ఇంటూ మీటర్ రాయొచ్చు. ఓకేనా? లేదా న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇది రాసుకోండి, వోల్ట్ ఇంటూ మీటర్. అదవుతుందా? ఎందుకంటే ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వోల్ట్ ఇంటూ మీటర్. క్లియర్? అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో అయితే యూనిట్స్ వెబర్స్, వెబర్స్. ఓకేనా? ఫై ఈజ్ ఈక్వల్ టు బిఏ కాస్ థీటా, లేదా ఫై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓకే ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఈ వెబర్స్. ఓకేనా? అదవుతుందా? వెబర్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్ వెబర్స్. ఇక్కడ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ యూనిట్స్ వోల్ట్ ఇంటూ మీటర్ లేదా న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ మీటర్ స్క్వేర్. మీ ఇష్టం అని రాసుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతుంటాడండి. 2 marks క్వశ్చన్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్? సో మ్యాక్సిమం when it is maximum when theta is equal to 0 degrees cos 0 1. మినిమం ఎప్పుడు -1 ఉన్నప్పుడు, 180 degrees ఉన్నప్పుడు మినిమం, బికాస్ cos 180 is -1, 90 కన్నా తక్కువ ఇది. సో ఫ్లక్స్ విల్ బి మినిమం when the theta angle between the area vector and number of lines passing the electrical field is 180 degrees. Maximum when it is theta is equal to 0. సేమ్ ఫ్యాషన్ మ్యాగ్నెటిజం కూడా అంతే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా అంతే. ఓకేనా? వెబర్స్ అక్కడ యూనిట్స్, ఇక్కడ వోల్ట్ ఇంటూ మీటర్. క్లియర్? Again we'll be meeting in the next video, please. Okay na? Right.